హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తమిళనాడు ముఖ్యమంత్రి విజయం వెనుక ఎవరెవరు పనిచేశారు, ఏం జరిగింది అనేది పక్కన పెడితే, తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనుసరిస్తున్నటువంటి ఆచరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, అమలు చేస్తున్నటువంటి పథకాలు కావచ్చు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ను తలపిస్తున్నాయి. వైఎస్ జగన్ అనుసరించినటువంటి బాటనే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా అనుసరిస్తున్నారా అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేవలం 3 నెలల్లోనే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనదైనటువంటి మార్క్ సృష్టించారు. ప్రజల్లో మరింతగా చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయ్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారా అనేది ఎవరికి కనీసం ఆలోచన కూడా రాని విధంగా ఆయన పాలన కొనసాగుతుంది అని చెప్పవచ్చు. సో సరిగ్గా దీన్ని మనం ప్యారలల్గా కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్తో కనుక దీన్ని మనం పోలిస్తే 2019లో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వైఎస్ జగన్ ఇదే తరహాలో పాలన సాగించారు. వైఎస్ జగన్ పాలన ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ట్రేడ్ మార్క్ అని ట్రెండ్ సృష్టించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక్క కోవిడ్ సమయంలోనే, కరోనా కష్టకాలంలో ఏ విధంగా ఆయన వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి కావలసినటువంటి నిత్యావసర వస్తువులను ఏ విధంగా అందించారు. అంతేకాకుండా క్వారంటైన్ సమయంలో క్వారంటైన్లుగా ఉన్నప్పుడు రోగులకు సరైన పౌష్టికాహారం, ముఖ్యంగా నాణ్యతతో కూడినటువంటి ఆహారం అందించడంలో ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇదంతా అందరికీ తెలిసిందే. ఇక నాడు నేడు విషయంలో, నాడు నేడు పేరుతో ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మార్చడం, మెడికల్ కళాశాలని ప్రభుత్వమే నిర్మించడం అన్నీ ఒకటి కాదు, రెండు కాదు. ముఖ్యంగా అవినీతి ఇక్కడ చాలా కీలకంగా చెప్పుకోవాల్సింది. కరప్షన్ రహితంగా ఉండేందుకు జీరో స్థాయి నుంచి, అంటే జీరో టాలరెన్స్ విధానాన్ని వైఎస్ జగన్ ఏ విధంగా అయితే 2019-24 మధ్యన అవలంబించారో అదే జీరో టాలరెన్స్ని ఇక్కడ తమిళనాడులో కూడా ముఖ్యమంత్రి విజయ్ ఆచరిస్తున్నారు. జీరో టాలరెన్స్ విధానంలో భాగంగా పలు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని కఠినమైనటువంటి ఆల్ ఆఫ్ ఏ సడన్ నిర్ణయాలు కూడా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీసుకుంటున్నారు. చెన్నైలోని ఎగ్మోర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్లో ఎలాంటి ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ముఖ్యమంత్రి విజయ్ తనిఖీ చేపట్టారు. ఆసుపత్రిలో అపరిశుభ్రత, చిన్నపిల్లల వార్డుల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా కొన్ని చర్యలు కూడా ఉపక్రమించారు. పేదలకు మెరుగైనటువంటి వైద్యం, పరిశుభ్రత కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని చెప్పి ఒక వార్నింగ్ ఇష్యూ చేశారు. చెన్నైలోని సోషల్ జస్టిస్ హాస్టల్ను కూడా ఆకస్మికంగా సందర్శించి అక్కడ విద్యార్థులకు ఎలాంటి వసతులు ఉన్నాయి, ఎలాంటి వసతులు లేవు అనే దానిపై కూడా ఆరా తీసి అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పనపై కూడా వెంటనే ఆదేశాలు జారీ చేశారు. తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా. చెన్నై కార్పొరేషన్లో జరిగినటువంటి అవినీతిపై కూడా పెద్ద ఎత్తున విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ నివేదిక ఆధారంగా 2.5 లక్షల వరకు సరైన లెక్కలు చూపని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సహా 7 అధికారులను వెంటనే అక్కడికక్కడే సస్పెండ్ చేస్తూ ఒక్కడు తరహాలో యాక్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా సడన్ నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం విజయ్, ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం విజయ్, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో సీఎం విజయ్ మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను తలపిస్తున్నారు. వైఎస్ జగన్ అనుసరించినటువంటి బాటను ఆచరిస్తున్నారు, ఫాలో అవుతున్నారని చాలా క్లియర్గా చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మంత్రులు కానీ అధికారులు కానీ సోషల్ మీడియా రీల్స్ చేయడంపై కూడా నిషేధం విధించేశారు. అధికారిక విధుల్లో ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలకు పరిమితం కాకుండా పరిపాలనపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
రాష్ట్రంలో అవినీతిని అరికట్టడానికి ప్రజలు నేరుగా లంచాల గురించి ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక వాట్సాప్ హెల్ప్ లైన్ ప్రారంభించింది. ఇది చాలా కీలకమైనది. ఇక్కడ వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించారు. ఎక్కడైనా ఎవరైనా లంచం అడిగినట్లు మీ దృష్టికి వస్తే వెంటనే కన్సల్ట్ చేయండి, వెంటనే సంప్రదించండి అంటూ ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా అప్పట్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి వైఎస్ జగన్. సో ఇక్కడ ఈయన దీనికి కాస్త భిన్నంగా వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ను ప్రారంభించారు. సో ఇక్కడ ఒకరు వాట్సాప్ హెల్ప్ లైన్ కేటాయిస్తే మరొకరు నేరుగా ఒక ఫోన్ నెంబర్ను కేటాయించారు. సో ఇద్దరి మోటివ్ ఒకటే, ఎక్కడ కూడా లంచాలకు ఆస్కారం ఉండకూడదు, ఎక్కడ అవినీతికి ఆస్కారం ఉండకూడదు, అవినీతికి ఆస్కారం లేకుండా ఏ అధికారి లంచం లేకుండా ఉండడానికి విధంగా తగిన చర్యలు తీసుకున్నారు. ఇక్కడ విజయ్ ఆకస్మిక తనిఖీలు, సడన్ డిసిషన్లు తీసుకుంటుంటే వైఎస్ జగన్ దీనికి కాస్త భిన్నంగా పటిష్టమైనటువంటి సమర్థవంతమైనటువంటి అధికారుల్ని, అంటే కరప్షన్ ఛార్జెస్ ఏమాత్రం లేని, కరప్షన్ ఛార్జెస్ ఎప్పుడు ఎదుర్కొని, కరప్షన్ ఛార్జెస్ ఎప్పుడు అలవాటు పడని అధికారులని, నిజాయితీగా ఉన్నటువంటి అధికారులని చుట్టూ నియమించుకుని ఆ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెప్పించుకునేవారు. ఎక్కడైనా ఏదైనా కాస్త అటు ఇటుగా అనిపిస్తే వెంటనే చర్యలకు ఉపక్రమించేవారు వైఎస్ జగన్. అంటే ఇద్దరి మోటివ్ ఒకటే, అవినీతి ఉండకూడదు, జీరో టాలరెన్స్ అనేది ఉండాలి. సో అంటే జీరో టాలరెన్స్ మీన్స్ ఎక్కడ చిన్న తప్పు జరిగినా సరే సహించకుండా వెంటనే చర్యలకు ఉపక్రమించడం. సో జీరో టాలరెన్స్ ఉండాలి, అవినీతికి ఆస్కారం ఉండకూడదు. సో అందులో భాగంగానే వాస్తవానికి ఎక్కువగా అవినీతి అనేది సాధారణంగా మనం చూస్తుంటాము. రెవెన్యూ కార్యాలయాల్లో ఎంఆర్ఓల చుట్టూ కొన్ని పనుల నిమిత్తం కానీ, లేదా సర్టిఫికెట్ల కోసం కానీ, లేదా ఇతరత్ర చిన్న పనుల కోసం కానీ ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటారు. లంచాలు ఇస్తేనే కానీ ఆ సర్టిఫికెట్లు కానీ తమ పనులు కానీ జరగని పరిస్థితి చాలా కాలంగా మనం చూస్తూ వస్తున్నాం. అది ఒక నేటివిటీ సర్టిఫికెట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలన్నా ఇదే పరిస్థితి. సో అటువంటి పరిస్థితి వైఎస్ జగన్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, అటువంటిది వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి సెక్రటేరియట్ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఎంత చక్కగా పనిచేసింది. నిజానికి సర్టిఫికెట్ ఎవరికైనా కావాల్సి వస్తే ఇంటికి వచ్చే వాలంటీర్ ద్వారా పని జరిగిపోయేది. తిరిగి ఆ సర్టిఫికెట్ కూడా ఇంటికే తీసుకొచ్చి వాలంటీర్ ఆ ఇంటికి అందించేవాడు. అంటే ఇక్కడ ఇంటికి అందించాడు అనేది గొప్పగా చెప్పడం లేదు, కానీ అంటే అక్కడ ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా సదరు వ్యక్తికి, ఆ వ్యక్తికి కావలసినటువంటి సర్టిఫికెట్ కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి తను చేయించుకోవాల్సిన పని ₹1 ఖర్చు కాకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా చాలా క్లియర్గా జరిగిపోయేది. ఇక్కడ కంపారిజన్ అందుకే చేయదలుచుకున్నాను. ఇక్కడ విజయ్ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు, ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైఎస్ జగన్ దీనికి భిన్నంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా ప్రతి పనిని ఇంటికే తీసుకొచ్చి చేపట్టే విధంగా చేయడం ద్వారా ₹1 అవినీతికి కూడా ఆస్కారం లేకుండా చేశారు. సో అందుకే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఇప్పటికీ దేశంలో చాలా రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితి, ముఖ్యంగా అమ్మఒడి లాంటి పథకాలు. ఇక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా వైఎస్ జగన్ ఏ విధంగా అయితే తన పథకాల్లో, తన విధి విధానాల్లో, తాను తీసుకునే నిర్ణయాల్లో తనకంటూ ఒక మార్క్, ఒక బ్రాండ్ సృష్టించారు, ఒక ట్రెండ్ సృష్టించారో అదే విధానాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఫాలో అవుతున్నారు. జీరో టాలరెన్స్ అంటున్నారు, తర్వాత ఆకస్మిక నిర్ణయాలు అంటున్నారు, తీసుకుంటున్నారు, ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా కఠినమైన చర్యలు తీసుకుంటూనే అవినీతి గురించి, లంచాల గురించి సమాచారం ఇవ్వడానికి ఒక వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ను కూడా ప్రారంభించారు. ఓవరాల్గా ఇద్దరికి సంబంధించినటువంటి సామీప్యత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, అటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఇద్దరికిలో ఈ పరిపాలనా పరంగా చాలా దగ్గరి పోలికలు అనేవి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి.